and gently open your eyes with a smile. Lovely. సూపర్ మ్యామ్. చాలా బాగుంది. Yes, Sukanya. అదే మేము ఏమంటే మెడిటేషన్ లో ఉన్నప్పుడే అదే కొంగల్లాగా క్రేన్స్ ఉన్నాయి కదా, అలాగా రెక్కలు ఊపుకుంటా అలా కనిపించింది మ్యామ్ ఈరోజు. అంటే డివైన్ ఏంజల్స్ ఏమో అని అనుకున్నాను. Yes, yes, it is. Yes, ఫస్ట్ హ్యాపీగా నుంచి ఫీల్ అవ్వండి. కనెక్ట్ అయ్యిండారు మీరు. అవును మ్యామ్, బ్యూటిఫుల్ లాస్ట్ బ్లెస్సింగ్. దాకా అలాగే ఉంది. కానీ స్ట్రెస్ అనేది చాలా తగ్గింది, కానీ కొంచెం ఏదో ఉన్నట్టు ఫీలింగ్ అనిపిస్తుంది కొంచెం లైట్ గా. కానీ చాలా ఓకే, హ్యాపీగా సూపర్ గా ఉంది. కంప్లీట్ పోతుంది. ఇంకా కొంచెంసేపు రిలాక్స్ చేస్తే కంప్లీట్ పోతుంది. బికాస్ వదిలేసాం కదా అవును కదా, మ్యామ్. ఎక్కడ ఉంటుంది, అవునా, ఛాన్సే అంతే. లేదు. అవునవును. అదే నమ్మకం మార్నింగ్ అంతే. ఏంటంటే ఈ రోజు కొంచెం కోపం వచ్చింది, బాధ వచ్చింది. అంటే ఓకే, మామూలుగానే ఇంట్లో చిన్న ఇష్యూ వల్ల. కానీ అది ఎక్కువ వచ్చేదానికి అవకాశం లేకుండా సైలెంట్ గానే మళ్ళీ కామ్ అయిపోయింది. మామూలుగా అయితే నేను కొంచెం ఎక్కువ ర్యాష్ చేస్తాను మామూలుగా. హీలింగ్ లోకి వచ్చిన తర్వాత వచ్చేది కూడా సైలెంట్ అయిపోయింది, సూపర్. నార్మల్ అయిపోయాను. ఇప్పుడు అవును మ్యామ్. అర్థమైందా లెట్కో చేస్తే ఎంత క్లియర్ అవుతుందని? అవును, ఇలా తెలిసింది ఫ్యూ మ్యామ్. డేస్ ఉంటుంది అంతే. తర్వాత చూడండి అవును మ్యామ్. ఉండదు, అవును, డిస్టర్బెన్సే ఉండదు. అది నిజం. కోపం అంటే ఇవి అంటే పూర్తిగా పోతాయా, లేకపోతే ఏదన్నా లైట్ గా లైఫ్ టైం, ఉండి లైఫ్ టైం, పోతాయా? లైఫ్ టైం ఓకే, పోతుంది. ఓకే, ఓకే, షూర్. థ్యాంక్ యూ. సబ్ కాన్షియస్ మైండ్ నుంచి తీసిండాము మనము, ఊరికే కాదు. అవును మ్యామ్. అవును మ్యామ్. ఎప్పుడు అవును మ్యామ్. ఉంటుంది, ఓకే. ఎప్పుడు ఉంటుంది, అదే ఛాన్సే లేదు. నో ఛాన్స్. ఈ రోజే మీ ఛాన్స్ దొరికింది కదా, అంత ఎక్కువ మ్యామ్. ఉండలేదు ఇప్పుడు కొంచెమని. అసలు చాలా లైట్ గా తీసేసుకున్నాను మ్యామ్. చాలా నాకు కోపం వచ్చిందంటే భలే కోపం వచ్చి తిట్టేస్తాను అందరినీ. కానీ అలాంటిది ఏం లేదు. చాలా లైట్ గా నాది కాదులే అనుకొని వదిలేసేసి గమ్మునైపోయాను. వెరీ నైస్, అది వెరీ బాగా హ్యాపీ. అర్థమైపోయింది మ్యామ్. అవును మ్యామ్. చూడండి ఇప్పుడే మీరు రియలైజ్ చేశారు. అవును. ఇంకా 2-3 అవును మ్యామ్. టైమ్స్ తర్వాత ఓకే, కంప్లీట్ ఓకే, ఉండదు. బికాస్ అలవాటు లేదు కదా, ఓకే. అది అవును, నిదానంగా తగ్గిపోతుంది. అవును. నమ్మండి. అంటే We నాకు have ఇన్ని రోజుల cleared నుంచి it. వచ్చాను కాబట్టి. అవును మ్యామ్. ఇన్ని రోజుల నుంచి నాకు తెలియాలని చెప్పి అది కూడా ఈ రోజు అలా తెలియచేయడం అంతే, ఇంకేం లేదు. ఇష్యూ అనేది ఇప్పుడు బాగా క్లారిటీగా అర్థమైపోయింది. చాలా హ్యాపీ అనిపించింది మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ, ఐ థ్యాంక్ లవ్ యూ యూ, ఐ మ్యామ్. లవ్ యూ. ఐ లవ్ యూ మ్యామ్. ఐఎమ్ సూపర్, రియలీ గ్రేట్ మ్యామ్. థ్యాంక్ సూపర్ యూ సో హ్యాపీ. మచ్. నిజం మ్యామ్. సూపర్ నన్ను మ్యామ్. నమ్ముకొని వచ్చిన్నారు కదా, ఐఎమ్ నిజం ఆల్సో మ్యామ్. గ్రేట్ఫుల్ టు యూ. నిజం మ్యామ్. చాలా చాలా బాగా అర్థమవుతుంది అసలు. అంటే మెడిటేషన్ లో మీకేమీ ఉన్నప్పుడు. నేర్పించలేదు కదా, నేను అవును మ్యామ్. నేర్పించలేదు కదా. ఐఎమ్ నాట్ అవును మ్యామ్. టీచింగ్ యూ ఎనీథింగ్, బట్ యు ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్. బికాస్ నిజం మ్యామ్. మనము ప్రాక్టికల్ చేస్తున్నాము, దట్ ఈస్ అండర్స్టాండింగ్. అవును. నేర్పిస్తే కూడా మనకి రాదు. అవును, పాప కూడా చేసే మార్నింగ్ కూడా లేదు. అవును. షేర్ చేసుకుందంట. వర్క్ వచ్చింది తనకి, పార్ట్ టైం జాబ్ మీ దగ్గర జాయిన్ అయిన తర్వాత. చాలా రోజుల నుంచి ఎదురు చూస్తా ఉంటే అది నిన్ననే వచ్చింది. తను వర్క్ చేసుకుంటా ఉంది బిజీగా. చాలా హ్యాపీగా ఉంది తను. అందరూ బ్లెస్ అసలు చేసిండేమో, డెఫినెట్ గా అవును మ్యామ్. ఫుల్ టైం వర్కే జరుగుతుంది. డోంట్ అసలు వరీ. నేనెంత హ్యాపీగా ఉన్నా అంటే తను ఇంకా చాలా హ్యాపీగా ఉంది అసలుకి. అసలు మార్నింగ్ లేసి క్లాస్ లో జాయిన్ అవుతుందా అంటే 7 అయినా కానీ కొంచెం బద్ధకంగా పడుకొని ఉంటది అనమాట. అలాంటిది తను యాక్టివ్‌గా అలారం పెట్టుకొని లేసేసేయడం చాలా ఫాస్ట్‌గా. రిజల్ట్స్ అయితే మాత్రం సూపర్బ్ మ్యామ్. చాలా చాలా హ్యాపీనా, బాగున్నాయి. చాలా థాంక్ యూ. థాంక్ హ్యాపీనా యూ. సూప్ ఫుల్ అలా మ్యామ్. కనెక్ట్ అవుతారు. ఐ మేక్ యూ అవును కనెక్ట్. మ్యామ్. లవ్ యూ థాంక్ సో యూ. మచ్. లవ్ యూ మ్యామ్. థాంక్ యూ మ్యామ్. దిస్ కనెక్షన్ నేనుండేదే మిమ్మల్ని హీల్ చేసేకి. ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్. అవును. నిజం దట్స్ మ్యామ్. ఇట్. ఈ హ్యాపీనెస్ చూడాలి నేను, అంత ఇంకేం లేదు. అవును మ్యామ్. ఖచ్చితంగా. థాంక్ యూ సో ఎస్, మచ్. డివైన్ థాంక్ బ్లెస్సింగ్స్ టు యూ విత్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ లవ్ ఫ్రమ్ యూ. థ్యాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ. ఎస్, ఇంకెవరు షేర్ చేసుకుంటారు? ఎస్, చెప్పండి. నమస్తే, ఎలా ఉన్నారు? బాగున్నాను మేడం. చెప్పండి. ఈ రోజు ఎలా కొంచెం అనిపించింది? బ్లాక్ గా వస్తుంది మేడం, మెడిటేషన్ చేస్తున్నప్పుడు బ్లాక్ గా వస్తుంది. బ్లాక్ బ్లాక్ వైట్ ఒక్కోసారి గ్రీన్ కలర్ లో కనిపిస్తుంది.
గ్రీన్ 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 అంటే హీలింగ్. ఓకే. ఆ, హీలింగ్ జరుగుతుంది. ఆహా. బ్లాక్ అంటే నెగెటివ్ ఎనర్జీ అన్నీ పోతుంది. వైట్ అంటే దాన్ని కవర్ చేస్తుంది, క్లియర్ చేస్తుంది అది వైట్ ఎనర్జీ. సో హ్యాపీగా ఫీల్ అవ్వండి, మీరు కూడా కనెక్ట్ అయినారు. హ్యాపీ మేడం. ఎస్, అన్నీ పోయింది. డోంట్ వరీ. తొందరగా అన్ని అట్రాక్ట్ చేస్తారు, రిజల్ట్ షేర్ చేసుకుంటారు మీరు కూడా. ఓకే. ఓకే మేడం. డివైన్ బ్లెస్సింగ్స్ టు యూ విత్ లాట్స్ ఆఫ్ లవ్. చాలా సంతోషం మీ అందరూ కనెక్ట్ అయ్యిందే దానికి. ఈ ఆ గ్రీన్ గ్రీన్ లైట్, వైట్ కనిపించచ్చా లైట్. మేడం? లైట్ అదే గ్రీన్ కనిపించచ్చా? ఎస్, అది హార్ట్ లవ్ ఎనర్జీ కనిపించు. దిక్ అయ్యారు కదా, అవన్నీ కనిపిస్తుంది. అలాంటి కనెక్ట్ అయిందాము, మనము క్లియర్ అవుతున్నాము అంతే. ఓకే. గ్రీన్ అంటే అబండెంట్ అంటారు కదా మ్యామ్? గ్రీన్ అంటే అబండెంట్ అంటారు కదా? అబండెంట్ ఆల్సో, హీలింగ్ ఆల్సో. హీలింగ్ కి Okay. కూడా గ్రీన్. ఓకే. ఓకే. సో డివైన్ బ్లెస్సింగ్. ఎస్ ప్రహర్ష, ఆర్ యు దేర్? Yes, I'm there. Yes, dear. Tell me, how did you feel today? Today also I felt relaxed and warm. Okay. How about your stress? Stress కూడా ఇంకొంచెం ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ మోస్ట్లీ అయితే ఎమోషన్స్ అన్ని కంట్రోల్లో ఉన్నాయి. Wow, very nice. Okay, I'll help you all tomorrow again. Okay, so that complete గా పోతుంది. Okay, not to worry. Excellent. I felt Okay. I'm quite happy. Every day you are also getting connected. I could see it. I could feel it. Okay. Yeah, thank you. Yeah, divine blessings to you, dear. With lots and lots of love from you. Thank you. Yes, Srinivas. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. మనకి ఈ 12 days లో గుడ్ ఈవినింగ్ సార్. ఒక్కో రోజు ఎమోషన్ రిమూవ్ చేస్తాం. ఒక రోజు పాపం, ఒక రోజు ఫైట్, ఒక రోజు బెంగ, ఒక రోజు బాధ. ఇవన్నీ ఏదైతే మనకి క్వశ్చన్ ఆల్మోస్ట్ ఒక 30 years, 40 years ఏజ్ అంటే కానీ సప్లిమెంటరీ ఇవన్నీ ఒక రోజులో Srinivas, you're not at all clear. Not at all clear. వినిపిస్తుందా నా వాయిస్? ఇప్పుడు ఓకే, ఇప్పుడు క్లియర్ గా ఉంది. గుడిని ఇచ్చింది ఎవరు మనకి ఈ 21 days లో ఒక్కో రోజు ఒక ఎమోషన్ అనేది క్లియర్ చేయడం జరుగుతుంది. ఒక రోజు కోపం, ఒక రోజు భయం, ఒక రోజు బెంగ, ఒక రోజు లో కాన్ఫిడెన్స్, అలా 21 days 21 ఎమోషన్స్ మనం క్లియర్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మనకి నిన్న మొన్న వచ్చినాయి కదా. ఆల్మోస్ట్ మీ ఏజ్ అంతే అవుతుంది. ఒక 30 years, ఒక 40 years, ఒక 50 years ఉంటుంది. ఆ ఏజ్ ని బట్టి అంత శాతం ఎమోషన్ అన్ని స్టోర్ అయింది మైండ్ లో. అవన్నీ ఒక్కసారిగా పోవు. ఇవన్నీ పోవాలంటే కొంచెం టైం పడుతుంది. బట్ ఈ 21 days లో ఒక రోజు ఎమోషన్ రిమూవ్ చేయడం వల్ల ఎమోషన్స్ అన్ని బ్యాలెన్స్ అవుతాయి. ఎప్పుడైతే ఎమోషన్స్ బ్యాలెన్స్ అయినాయో మనం దేని అసలు అటాక్ చేయొచ్చు. మనం ఏది కూడా అది వస్తుంది. ఏదైతే కొరకు మనకు కావాలంటే ముందు మన ఎమోషనల్ బ్యాలెన్స్ ఉండాలి. ఆ ఎమోషనల్ బ్యాలెన్స్, నెగిటివ్ బ్లాక్స్ అన్ని క్లియర్ చేయడం జరుగుతుంది. ఇది మన సబ్ కాన్షియస్ ఆల్ టైం రికార్డ్ కాబట్టి ఇందులో ఇప్పుడు మనకి స్టోర్ అవుతుంటుంది. కాబట్టి మన సెషన్ కంటిన్యూ చేసుకుంటే వెళ్ళిపోతుంటే మన ఎంటైర్ మన కోరికలన్నీ కూడా యాజ్ నెరవేర్చుకునే అవకాశం ఉంటుంది. ఇందుకనే వీఆర్ హ్యూమన్ బీయింగ్స్. మనకి ఎమోషన్స్ కామన్. మన ఎమోషన్ కంట్రోల్ చేయాలంటే ఈ హీలింగ్ అనేది మన దినచర్యలో ఒక భాగం అవ్వాలి. అప్పుడు మనం సక్సెస్ అవుతాం. ఎంత సక్సెస్ అవుతాం అంటే ఎవరు ఊహించిన గొప్ప మనం సక్సెస్ అవుతాం. ఫస్ట్ మనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. మనమే మన నమ్మకం వస్తుంది. ఆ తర్వాత మనమే ధైర్యం వస్తుంది. ఆ తర్వాత మనకు తెలియకుండా మన ఫేస్ గ్లో వస్తుంది. మనం సెషన్ కట్టిన ముందు ఉన్న మన మైండ్ సెట్ కి ఇప్పుడు చాలా డిఫరెన్స్ వస్తుంది. మన వాకింగ్ స్టైల్ మారుతుంది. మన అలాగే ఎండలు ఉంటాయి. అందరూ ఎండకెళ్తే ఎండలు అందరూ ఎండుతారు. అదే విధంగా హీలింగ్ క్లాస్ కట్టిన ప్రతి ఒక్కరు కూడా హీల్ అవుతారు. వాళ్ళు ఎక్కువ ఎమోషన్ ఉన్న వాళ్ళు కొంచెం లేట్ అవుతుంది, తక్కువ ఎమోషన్ కొంచెం తక్కువ అవుతుంది, కానీ ఖచ్చితంగా అవుతారు. అవ్వకపోవడం అంటూ ఉండదు.
కొందరు తెలుస్తుంది, కొందరు తెలియదు. కొందరు ఏమంటారు నాకు తెలుస్తుంది కదా అనుకుంటారు, కొందరు తెలియదు అనుకుంటారు. చిన్న చిన్నవి అయితే తెలియకుండా పోతాయి, మనకే తెలియదు. అది పెద్దవైతే ఖచ్చితంగా మనకు తెలియాలి, తెలుస్తాయి. వెళ్ళి ముందు మనకు ఖచ్చితంగా తెలుస్తుంది. మనకి కలర్స్ అనేవి అన్ని రకాల కలర్స్ కనిపించవచ్చు. ఒక్కొక్క కలర్ ఒక ఇండికేషన్. ఈ 21 days లో బ్లాక్ అయితే, బ్లాక్ కలర్ అయితే నెగిటివ్ ఎమోషన్ పోతుంది, ఈ కలర్ హీలింగ్ ఎనర్జీ. వైట్ అయితే పీస్, రెడ్ అయితే అట్రాక్షన్. ఇలా ఒక కలర్ ఒక ఇండికేషన్ ఉంటుంది. ఈ 21 days లో విజయలక్ష్మి గారు మిమ్మల్ని హీల్ చేస్తారు కాబట్టి హీలింగ్స్ అవుతారు. అట్ ద సేమ్ వన్ బై వన్ అన్ని ఒకసారి కనిపించవచ్చు కాబట్టి అలా చేసుకుని సరిపోతుంది. అలా చేయండి. అలాగే నేను మీకు నోట్స్ చెప్తాను, రేపు నుంచి చెప్తాను. అందరూ గ్రీన్ పెన్, గ్రీన్ అబౌండెన్స్ కదా, గ్రీన్ ఇంక్ రాయాలి. బ్లూ ఇంక్ కాదు, గ్రీన్ ఇంక్ రాసి గ్రీన్ పెన్ అండ్ నోట్బుక్ తెచ్చుకోండి. రేపు నుంచి నోట్ చెప్తాను. అందులో నేను మీకు మనీ అఫర్మేషన్స్, మీరు గ్రాట్యుటీ అన్ని చెప్తాను. అలాగే కలర్స్ అడిగారు కదా, కలర్స్ గురించి చెప్తాను అన్నమాట. ఏ కలర్ మన డ్రెస్ వేసుకోవాలి, ఏ కలర్ పెన్ వాడాలని చెప్తాను. అన్ని ఫాలో అండి. సెషన్ కంప్లీట్ గా మీరు అందరూ కంప్లీట్ గా హీల్ అవుతుంటే నేను అటాక్ చేస్తుంటారు. ఒక రోజు ఒక మేరకు మీరే చెప్తుంటారు. ఓకే. హీలింగ్ అనేది కంటిన్యూ ప్రాసెస్. థ్యాంక్ యూ జస్టిన్ గారు, థ్యాంక్ యూ చెల్లి గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. Yeah. Thank you, Srinivas. Thank you, each and everyone. Namaste. And Thank see you. all. Bye థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. bye. Bye bye.